ఓం శాంతి. ఇవాళ నేను దారిలో వస్తుండగా నిర్మలా దీది మాట్లాడుతున్న మాటలు వింటున్నాను. దాది అడుగుతున్నారు, ఏం తింటావు, పిజ్జానా గోల్గప్పానా అని. మరి నేను వీరికి ఏం తినిపించాలి, కోవానా? దాదీలు అన్ని రకాల పదార్థాలను తినిపించేవారు, స్థూలమైనవి మరియు సూక్ష్మమైనవి కూడా. అయితే దారిలో వస్తుండగా బాబా నాకు ఒక వంటకం పదార్థం గురించి చెప్పారు. ఈరోజు వీరందరికీ అదే తినిపించమని. చెప్పండి, బాబా ఏ పదార్థం గురించి చెప్పి ఉంటారు? వీరికి ఎలాంటి పదార్థం తినిపించమన్నారంటే, దీనివల్ల వీరు ఎప్పుడూ దుఃఖపడకూడదు, ఎల్లప్పుడూ సుఖంగా ఉండాలి. నేను బాబాని అడిగాను, బాబా మీ ఆశ ఏమిటి అని. అప్పుడు బాబా అన్నారు, సుఖమనే పదార్థాన్ని పంచండి. ఎంతలా పంచాలంటే వీరు సుఖాన్ని ఇవ్వడం మరియు సుఖాన్ని తీసుకోవడం అనేది అమరమైపోవాలి అని. ఆ మధ్యలో వచ్చే పరిస్థితి ఉంటుంది కదా 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 ఒక్కోసారి ఉదాసీనత, ఒక్కోసారి కొద్దిగా నిరాశ, మరికొన్నిసార్లు పూర్తిగా దుఃఖపడిపోవడం. ఆ పాత్ర ఇకపై ఉండకూడదు. ఇప్పుడు చివరి 3 నిమిషాలు ఒక పాట నడిచింది కదా. అప్పుడు ఒక అన్నయ్య నా ఎదురుగా ఒక ఫోటోని చూపించారు. అన్నయ్య, ఆ ఫోటోని మళ్ళీ ఒకసారి చూపించు. ఆ కమలంపై కూర్చుని ఉన్న ఫోటో ఎంత ముద్దుగా ఉందో, దాని అర్థం చాలా బాగుంది. ఇదిగో అది చూడండి, దీనిలో నరాలు నాడులన్నీ బంగారంలాగా మారిపోయాయి. బాబా నుండి అది అంతగా కాంతిని తీసుకుంటుంది. బాబా నుండి నరాల్లో అంత కాంతిని తీసుకుంటుంది, నరాల్లో అంతగా సుఖాన్ని నింపుకుంది. అది చూడగానే నాకు వెంటనే ఒక విషయం గుర్తొచ్చింది. మేము కాలేజీలో చదువుకునే రోజుల్లో హఠయోగం గురించి కొద్దిగా చదివాము. హిందీ సబ్జెక్ట్లో ఇది వస్తుంది. దీనిలో చక్రాల గురించిన చాలా లోతైన అధ్యయనం ఉంటుంది. లోపల చక్రాలు ఉంటాయి, అందులో ఒక పదం వస్తుంది, కుండలిని మేల్కొల్పడం. మీ కుండలిని ఎప్పుడైతే జాగృత అవుతుందో అప్పుడు మీ పూర్తి ఫిట్నెస్, అంటే మీ రోమంలో సంతోషం, సుఖం, ఆనందం కలిగి ప్రతి ఇంద్రియం ఆరోగ్యంగా మరియు మీ అదుపులో ఉంటుంది. ఆ చివరి స్థితిని అందులో వర్ణిస్తారు. ఎప్పుడైతే 10వ ద్వారం తెరుచుకుంటుందో, ఈ ఫోటోని చూడగానే నాకు ఆ సీన్ అంతా గుర్తొచ్చేస్తుంది. 10వ ద్వారాన్ని ఇక్కడ చూపిస్తారు. ఇక్కడ త్రికుటి లోపల, దీనికి కూడా లోపల మరియు సహస్ర దళ కమల చక్రం తెరుచుకుంటుంది. 1000 రేకులు కలిగిన కమల చక్రం ఇక్కడ తెరుచుకుంటుంది. అప్పుడు అమృత బిందువు కురుస్తుంది. అనంతమైన నాదం వినిపిస్తుంది. ఏమిటిదంతా? ఆ యోగులు మన యొక్క కేవలం కొన్ని నిమిషాల అశరీరీ స్థితి గురించి వర్ణిస్తున్నారు. ఎప్పుడైతే మనం దేహాభిమానం నుండి ముక్తులమై నేను సుఖస్వరూప ఆత్మను అనే స్థితిలో అవుతామో అప్పుడు 1000 రేకుల కమలం విచ్చుకుంటుంది. అంటే పరమసుఖం, పరమ ఆనందం యొక్క అనుభూతి కలుగుతుంది. అనహద నాదం వినిపిస్తుంది. బాబా యొక్క మధురమైన స్వరాన్ని వింటాము మరియు అమృత బిందువు కురుస్తుంది. అమృత బిందువు అంటే ఏమిటి? ఏది మనల్ని అమరులుగా చేస్తుందో అదే. ఆ అమృత బిందువు ఎలాంటిదంటే, అది దేహం లోపలికి కూడా వెళ్ళి ఒక వింతైన అనుభూతిని, ఒక సరికొత్త రోమాంచాన్ని కలిగిస్తుంది. ఆ తర్వాత దాని ముందు ఈ ఇంద్రియాల సుఖం ఇక అవసరం లేదు. ఎప్పుడైతే మీరు సోల్ కాన్షియస్ అవుతారో, ఆత్మ జ్యోతి వెలుగుతుందో, అప్పుడు ప్రతి ఇంద్రియంలోకి అమృతం వెళ్ళేంతటి సుఖం, ఆనందం లభిస్తుంది. ఇక ఇప్పుడు ఇది తింటే మజా వస్తుంది అనే అవసరం ఉండదు. ఇది చూస్తే మజా వస్తుంది, ఫలానా వారిని కలిస్తే మజా వస్తుంది, ఈ వస్తువు వేసుకోవాలి, ఈ ఇల్లు దొరకాలి, ఇది నాది అవ్వాలి అనే ఆలోచనలు రావు. ఈ భోగించే వస్తువుల్ని, పదార్థాలని మనం
అనుభవిస్తాం కదా, దాన్నే ప్రపంచంలో వినియోగదారుల ధోరణి అనే పదం ద్వారా పిలుస్తారు. ఇది ఇప్పుడు ప్రపంచమంతటా పెరుగుతూ పోతుంది. కాబట్టి ప్రపంచమంతటా వినియోగదారుల ధోరణి పెరుగుతూ పోతుంది. రాజసం ముట్టిపడే యాచకుల ప్రపంచం. మరియు మనమేమో రాయల్ షహన్ షాహులం, రాజులకే రాజులం. ఒక చిన్న అభ్యాసం ద్వారా నేను సుఖస్వరూప ఆత్మను, సుఖసాగరుడి సంతానాన్ని, సుఖసాగరుడైన భగవంతుడు నావాడు అని భావించాలి. ఇప్పుడు ఎవరైతే ఈ సుఖ స్వరూప స్థితిలో ఉంటారో వారికి ఎలాంటి పరిస్థితి ఎదురైనా సరే అది వారి శక్తుల ముందు చిన్నదైపోతుంది. సమస్య యొక్క పని ఏమిటంటే మీ సుఖాన్ని లాక్కుని మిమ్మల్ని దుఃఖపెట్టడం. ఇప్పుడు ఎవరో ఒకరు నా సుఖాన్ని లాక్కోవడానికి వచ్చారు, నన్ను తిట్టారు, విమర్శించారు, లేక నాలోని లోపాలని వెతికి వేరొకరికి వినిపించారు. అప్పుడు మనం ఏం చేయగలం? పరిస్థితి వచ్చింది కదా, మనల్ని నిందించే వారికి కూడా మనం మేలే చేస్తాం, వారిని మహిమపరుస్తాం. ఎందుకంటే మనదేమీ పాడైపోలేదు కదా, ఎదుటివారు సుఖం లేని పేదవాళ్ళు. అందుకే నా సుఖాన్ని లాక్కుని నన్ను దుఃఖపెట్టాలని చూస్తున్నారు. మరి నేనేం చేయాలి? వారికి ఎంతో సుఖాన్ని ఇవ్వాలి, ఎంతో ప్రేమను పంచాలి. ద్వేషించే వారికి ప్రేమను, ఎన్నో తప్పులు చేసేవారికి ఎంతో క్షమాపణను, ఎంతో నిందించే వారికి ఎంతో మహిమను తిరిగి ఇస్తూ వెళ్ళాలి. వారికి సుఖాన్ని పంచుతూ 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 తాను కూడా సుఖంగా ఉండాలి. అప్పుడే దీవెనలు లభిస్తాయి. ఈరోజు మీ అందరి కోసం బాబా సందేశం ఏమిటంటే, పిల్లలు దుఃఖాన్ని తీసుకోవడం ఆపేయండి. మీరు దుఃఖాన్ని తీసుకుంటున్నంత కాలం విశ్వ కళ్యాణం చెయ్యలేరు. ఇది గ్యారంటీ. మీ సొంత కుటుంబానికి కూడా మేలు చెయ్యలేరు. ఇక విశ్వం అనేది చాలా పెద్ద మాట. దుఃఖపడతారు, అప్పుడప్పుడు అవుతూ ఉంటారు కదా, అవుతూ ఉంటారు. ఒక్కోసారి ఏడుస్తారు కూడా, ఒక్కోసారి ఉదాసీనంగా కూడా అయిపోతూ ఉంటారు. దుఃఖంలో ఉన్న వ్యక్తి పుణ్యం చెయ్యలేడు. ఇది అర్థం చేసుకోండి. ఉదాహరణకు మీకు ఒక వార్త అందింది అనుకుందాం. మీకు అత్యంత సన్నిహితులైన, చాలా ప్రియమైన ఒక బంధువుకి ఒంట్లో బాగోలేదని త్వరగా రమ్మని చెప్పారు. ఇప్పుడు వారు కేవలం ఒంట్లో బాగోలేదు, త్వరగా రా అని మాత్రమే చెప్పారు. కానీ మీరేం చేస్తారు? అక్కడికక్కడే ఏడవడం మొదలుపెట్టారు. అయ్యో, అతనికి ఏమీ కాకూడదు, అతనికి ఏదైనా జరిగితే నా వల్ల కాదు, నేను ఎలా బతకాలి, లేదు, ఓ భగవంతుడా అతన్ని కాపాడు అని ఏడుస్తున్నారు. పిచ్చోళ్ళారా, అతను అనారోగ్యంతో ఉన్నాడు కానీ ఇంకా చనిపోలేదు కదా, పాపం. మీరు అక్కడికి వెళ్ళేసరికి అతను చనిపోతాడు. ఎందుకు చనిపోయాడు? మీరు ఏడ్చి ఏడ్చి చంపేశారు. లేదంటే అతను బతికేవాడే. ఇది పక్కా నిజం. వైబ్రేషన్స్ చేరుకుంటాయా లేదా? అతని అనారోగ్యం గురించి వినగానే మీరు ఎలాంటి సీన్ క్రియేట్ చేశారు? నయమైపోతుంది అని ఆలోచించారా? లేకపోతే ఒక బ్యాడ్ సీన్ క్రియేట్ చేసేసారు. అరే, ప్రస్తుతానికి కేవలం అనారోగ్యంతోనే ఉన్నాడు, నయం చేయడానికి హాస్పిటల్లో జాయిన్ చేశారు. కానీ మీరేమో హాస్పిటల్ నుండి డెడ్ బాడీ బయటకు వస్తున్నట్లు ఆ సీన్ ఊహించుకుని ఏడుస్తున్నారు. మీరు యోగులు కదా, మరి మీరు ఏ సీన్ అయితే క్రియేట్ చేస్తారో అది తథాస్తు అయిపోతుంది. కాబట్టి మీ మోహమే అతన్ని చంపేసింది. ఒక అన్నయ్య, అవును ఎలాగో వినండి, ఇదొక జోక్. ఒక బ్రదర్ చలికాలం పొద్దున్నే వీధి బయట కూర్చొని తన పిల్లికి స్నానం చేయిస్తున్నాడు. అక్కడి నుండి వెళ్తున్న ఇంకొక ఆయన చూసి, ఓ బ్రదర్, ఏం చేస్తున్నావు? పిల్లికి స్నానం చేయించకూడదు, పిల్లి చచ్చిపోతుంది అన్నాడు. పిల్లికి స్నానం చేయించకూడదని చెప్తే అతనేమో లేదు, ఏమీ కాదు, స్నానం చేశాక శుభ్రంగా తయారైపోతుంది అన్నాడు. కొంత సమయం తర్వాత ఆ వ్యక్తి మళ్ళీ అదే వీధి గుండా తిరిగి వస్తుంటే మొదటి వ్యక్తి పిల్లిని పట్టుకుని ఏడుస్తూ కూర్చుని ఉన్నాడు. ఏమైంది అని అడిగితే చచ్చిపోయింది అన్నాడు.
నేను నిన్ను హెచ్చరించాను కదా పిల్లిని కడగకూడదు అని. అంటే అతడు కడిగితే చావలేదు, పిండితే చచ్చింది అన్నాడు. ఇలాంటి అమాయక బ్రాహ్మణులు ఉంటారు. వీరు దుఃఖపడడం మంచి విషయమే అని భావిస్తూ ఉంటారు. భర్త తాగాడు, నేను దుఃఖపడ్డాను. భార్య పొరుగువారితో గొడవ పడింది, నేను దుఃఖపడ్డాను. వీధి వ్యాపారి మా ఇంటి ముందు చెత్త వేసి వెళ్ళాడు, నేను దుఃఖపడ్డాను. చెత్తవాడు చెత్త తీసుకువెళ్ళడానికి రాలేదు, నేను దుఃఖపడ్డాను. మరి ఇదంతా ఏమవుతుంది? బాబా పేరు ప్రతిష్టలు పెరుగుతున్నాయా? తప్పు కదా. దానికి విరుద్ధమైన రూపాన్ని గుర్తు చేసుకుంటున్నాం. అంతగానా? మొన్న నేను మధువన్లో ఉన్నప్పుడు కుమారుల బట్టి జరుగుతుంది. అప్పుడు నేను నా డైరీలో ఒక పేజీలో చాలా ఉపయోగపడే ఒక మాట రాశాను. మీరు కనుక అది చేస్తే చాలా ఆనందిస్తారు. నేను నా విషయంలో అది అప్లై చేసుకుని ఎంతో సుఖాన్ని పొందాను. ఒక పేజీలో నేను ఇలా రాశాను, జరిగిందేదో మంచికే జరిగింది అని రాసి ఆ పేజీని ఖాళీగా వదిలేశాను. ఆ మరుసటి పేజీలో ఇలా రాశాను, జరగబోయేది కూడా మంచిది జరుగుతుంది. రాజయోగి శుద్ధ బుద్ధి కలిగి ఉంటాడు. కాబట్టి శుద్ధ బుద్ధి యొక్క అద్భుతం ఏమిటంటే జరిగిపోయిన దానిల నుండి కూడా కేవలం మంచి విషయాల్ని వెతికి బయటకు తీసుకొస్తుంది. ఒక అన్నయ్య చాలా దుఃఖపడుతూ మా దగ్గరికి వచ్చాడు. భయ్యా ఏమైంది అని అడిగితే, అతని పెళ్ళై 30 ఏళ్ళు దాటిపోయింది. అతను అంటున్నాడు, నేను ఇప్పటికీ ఆలోచిస్తూ ఉంటాను, అప్పట్లో వచ్చిన ఆ వేరే సంబంధం చేసుకుని ఉంటే బాగుండేదేమో అని. నీకంటే ఎక్కువ దుఃఖపడేవారు ఇంకెవరుంటారు అన్నయ్య? నీకు నువ్వే దుఃఖపడాలనే వరదానాలు ఇచ్చుకున్నావు. ఇక నిన్ను ఆ భగవంతుడు కూడా ఉద్ధరించలేడు. ఎందుకంటే అలాంటి బుద్ధి. 30 ఏళ్ల తర్వాత కూడా ఆలోచిస్తున్నాడు, ఇది కాకుండా అది జరిగి ఉంటే బాగుండేది అని. జరిగింది ఏదైనా కేవలం కళ్యాణం కోసమే జరిగింది. దాని వెనుక ఏదో ఒక రహస్యం ఉంది. బయటకు అది తప్పుగా కనిపిస్తూ ఉండవచ్చు. ఇతను ఇలా చేయడం వల్ల నా పరిస్థితి ఇలా అయ్యింది అని. మరి ఇందులో నుండి మీరు మంచిని బయటకు తీయగలరా? గడిచిపోయిన దానిలో నుండి మంచిని వేరు చేయండి. ప్రత్యేకంగా కూర్చొని రాసుకోండి, చదువుకోండి, నా జీవితంలో జరిగింది మంచిది అని. ఎందుకంటే మంచి జ్ఞాపకాలు సుఖాన్ని ఇస్తాయి. కేవలం కూర్చుని నేను బాబా సుఖసాగరుడు, నేను సుఖస్వరూప ఆత్మను, నాకు ఎంతో సుఖం కలుగుతుంది అని అంటూ ఉంటే ప్రస్తుతానికి సుఖం వస్తుంది, కానీ కాసేపటి తర్వాత వెళ్ళిపోతుంది. ఎవరైనా తిట్టగానే ఆ సుఖం వెళ్ళిపోతుంది. ఎవరైనా మాట వినకపోతే వెళ్ళిపోతుంది. ఇది కేవలం ఇలా పైపైన పఠించే జపించే జ్ఞానం కాదు, మన కర్మల్లోకి తీసుకురావాలి. అంటే దుఃఖాన్ని తీసుకునే తలుపులన్నిటినీ మూసివేయాలి. బాబా దీనిపై ఎంతటి శక్తివంతమైన మహావాక్యాల్ని పలికారు. దీనిని ఎవరికైనా వినిపిస్తే ఒక్కోసారి వారు మనస్తాపానికి కూడా గురవుతారు. అమ్మ చనిపోతే హల్వా తినండి అని బాబా అంటారు. నా అమ్మ ఎంత ముద్దుగా ఉండేది, నన్ను పెంచేది, నాకు ఎంతో సుఖాన్ని ఇచ్చింది, కానీ బాబా అంటున్నారు ఆమె చనిపోతే హల్వా తినండి అని. సరే, భార్య చనిపోయిన హల్వా తినండి ఎందుకు? బాబా మనకి సుఖ స్వరూప ఆత్మ యొక్క అభ్యాసాన్ని చేయిస్తున్నారు. అమ్మ అయినా భార్య అయినా నిజానికి మీ అమ్మ కాదు, నిజానికి మీ భార్య కాదు. ఇదంతా ఒక నాటకం, ఒక యాక్టింగ్. ఈరోజు ఏ ఆత్మ అయితే మీ భార్యగా పాత్ర పోషిస్తుందో అది గత జన్మలో ఇంకొక పాత్ర పోషించి ఉంది, వచ్చే జన్మలో ఇంకొకటి పాత్ర పోషిస్తుంది. కేవలం డ్రెస్ మాత్రమే మారుతాయి. ఇదంతా యాక్టింగే కదా. రియాలిటీ ఏమిటి? నేను ఎవరినైతే అమ్మా అమ్మా అని పిలుస్తున్నానో ఆమె నా నిజమైన అమ్మేనా? కాదు. నా నిజమైన అమ్మ బ్రహ్మ తల్లి. నిజానికి నేను బ్రహ్మ కుమారిని, బ్రహ్మ సంతానాన్ని. నేను ఎవరినైతే అమ్మ అంటున్నానో అదంతా ఈ సృష్టి రంగస్థలం మీద యాక్టింగ్ మాత్రమే. ఒకసారి ఉత్తరా దీది గారి మాతృమూర్తి
ఆమె సాకార బాబా కాలం నుండి నడుస్తున్న చాలా మంచి జ్ఞాని మరియు యోగి ఆత్మ. ఆమెకు మధుబన్లో మా లౌకిక తల్లి పరిచయమయ్యారు. మా లౌకిక తల్లి ఆమెను చూసి, గతంలో ఎప్పుడో చాలా కాలం క్రితం కలిసి ఉంటారు కదా, ఆ పాత జ్ఞాపకాలని గుర్తు చేసుకుంటూ ఆమెని గుర్తుపట్టగానే ఇలా అన్నారు, అచ్చా మీరు ఉత్తరా దీది గారి అమ్మ కదా అని. ఉత్తరా దీది గారి అమ్మ చాలా ఉన్నతమైన స్థితి కలిగిన ఆత్మ. ఆమె మా అమ్మతో అన్నారు, లేదు నేను ఉత్తరాకి అమ్మను కాను అని. దాంతో మా అమ్మకు అనుమానం వచ్చి, మీరే ఉత్తరా దీది గారి అమ్మ, మనం చండీగఢ్లో కలుసుకున్నాం కదా అన్నారు. అప్పుడు ఆమె ఇలా అన్నారు, నేను ఉత్తరాకి అమ్మగా ఉండేదాన్ని, ఇప్పుడు కాను. ఇప్పుడు ఆమెకి తల్లి బ్రహ్మ. ఆమెకి తల్లి బ్రహ్మ, ఆమె బ్రహ్మ కుమారి అని, దీనికి చప్పట్లు కొట్టండి అని అంటున్నారు. బ్రహ్మకుమారిగా అయిపోయారు. ఆమె స్థితి అలా మాట్లాడింది. కేవలం మాటలు మాట్లాడలేదు, ఆ స్థితి మాట్లాడింది. ఎవరైతే అలాంటి స్థితిని తయారు చేసుకుంటారో అదే అసలైన ఆత్మిక స్థితి. అదే నిజమైన దేహ అభిమానాన్ని వదిలిపెట్టడం. లేదంటే తాము జన్మనిచ్చిన పిల్లలతో మనసు బుద్ధి ఎంతగా అతుక్కుపోయి ఉంటాయి. మనం ఎవరికి మమ్మీ? పాపలకి కాదు, మనం పాపలం కాము, మనం స్వయంగా పిల్లలము. పిల్లలకు మళ్ళీ పిల్లలు ఎవరుంటారు? మనం భగవంతుడి పిల్లలము. ఎప్పుడైతే పిల్లలుగా ఉంటామో అప్పుడు దుఃఖం నుండి రక్షించబడతాం. ఎక్కడైతే మమ్మీ, పాప, కొడుకు, కూతురు, అక్క, తమ్ముడు అని లౌకిక బంధనాలలో పడతామో అక్కడ చిక్కుకుపోతాము. ఎందుకంటే ఒకరి దుఃఖంలో ఒకరు ఇరుక్కుపోయి ఉన్నారు. దీని యొక్క మరికొంత లోతుని మనం అర్థం చేసుకోవాలి. అసలు దుఃఖపడడం అంటే ఏంటి? దుఃఖపడడం అనేది ఏదైనా వికారమా, లేక ఏదైనా పాపమా? ఎదుటివారు కోప్పడ్డారు, ఎదుటివారు నష్టం కలిగించారు, ఎదుటివారు నన్ను సెంటర్కి వెళ్లకుండా లేక మధుబన్కి వెళ్లకుండా ఆపారు, తిట్టారు, కొట్టారు. నేను మాత్రం ఇంకేమీ చెయ్యలేదు. ఒక చెడ్డ మాట కూడా అనలేదు, ఒక తప్పుడు ఆలోచన కూడా చేయలేదు. బస్ ఏడ్చాను, ఎంతో దుఃఖపడ్డాను, కానీ తప్పుడు పని మాత్రం ఏదీ చేయలేదు. మరి అలాంటప్పుడు నాకు పాపం చుట్టుకుంటుందా? లేదా? నేనేమి చిన్న తప్పు కూడా చేయలేదు. ఎంతో ప్రేమగా సెలవు అడిగాను. నేను సెంటర్కు వెళ్ళనా, బాబా ఇంటికి వెళ్ళనా, నేను పవిత్రంగా ఉండాలి, నేను శుద్ధంగా ఉండాలి అని. ఇవన్నీ మంచి విషయాలే కదా. మనం అంత మంచి చేస్తాం, ఎంతో మంచిగా మాట్లాడుతాం. అయినా ఎదుటివారు దడదడలాడుతూ కోప్పడతారు, చేతులు కూడా ఎత్తుతారు, నిందిస్తారు. సెంటర్లోని దీదీలందరినీ తప్పుగా మాట్లాడుతుంటే నాకు ఏడుపు వచ్చేస్తుంది. వారు భగవంతుడిని కూడా గుర్తించరు, ఆయనను కూడా ఇష్టం వచ్చినట్లు తిడతారు. మీ దీది ఎంత అసలు ఇలాంటిది అని. నిజానికి మా దీది ఎంత మంచిది. ఆమెను కూడా తప్పుగా మాట్లాడుతుంటే నేను ఏడవడం కరెక్టే కదా. నేను దుఃఖపడడంలో తప్పేముంది? నేను తలకి గుడ్డ కట్టుకుని పడుకుండిపోతాను. ఇక నా వల్ల ఏ పని కాదు, నేను అసలు లేవలేను కూడా అని అంటారు. ఇలా చేశారు. నాకు ఒకే ఒక ఇల్లు ఉండేది, దాన్ని కూడా తమ పేరు మీద రాయించేసుకున్నారు. వారి దగ్గర అప్పటికే 4 ఇళ్ళు ఉన్నాయి. ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్ళాలి? బాబా కూడా నా మాట వినడం లేదు అని దుఃఖపడిపోతారు. మరి ఇలా దుఃఖపడడం పాపం కాదా? సమాధానం చెప్పండి. ఇక్కడ జ్ఞానులు, యోగులందరూ కూర్చుని ఉన్నారు కదా, పాపమేనా? ఇందులో మీరు పాపం ఏం చేశారు? నోటితో ఏమైనా తప్పుగా మాట్లాడారా? లేదు. ఎవరి హక్కునైనా లాక్కున్నారా? లేదు. ఎవరికైనా ద్రోహం చేశారా? అది కాదు. మరి మీకు పాపం ఎక్కడ చుట్టుకుంది? మీరు శ్రీమతాన్ని ఎక్కడ ఉల్లంఘించారు? మీరేమైనా అశుద్ధమైన అన్నం తిన్నారా? లేదు. మీరేమైనా పతితులుగా మారారా? అది లేదు. మీరు ఎవరి ధనాన్నైనా లాక్కున్నారా? లేదు. కనీసం కోపాన్ని కూడా ప్రదర్శించలేదు. బాబా మనల్ని సంతోషంగా ఉండమని చెప్పారు.
మరి దుఃఖపడడంలో మీరు ఏ వికారాన్నైనా ఉపయోగించారా? బాగా ఆలోచించి చెప్పండి. లేదంటే చాలామంది అమాయక బ్రాహ్మణులు తమకు తాము దుఃఖపడడానికి సెలవు ఇచ్చుకొని ఉంటారు. దీది ఇవాళ మనసంతా చాలా భారంగా ఉంది, అందుకే నేను సెంటర్కి రాలేదు. అంత భారంగా ఉంది. అసలు ఆ భారం ఎక్కడి నుండి వచ్చింది? పలానా వారు అలా చేశారు, చేసింది పలానా వారైతే ఆ భారం మీ మీదకు ఎందుకు వచ్చింది అన్నయ్య? ఎందుకంటే మీరు జ్ఞానాన్ని ఉపయోగించలేదు. ఎందుకంటే మీరు దుఃఖపడడం అనేది చాలా పెద్ద అపరాధం చేశారు. దీనిలో 5 వికారాలు ఉపయోగించబడతాయి, అప్పుడే దుఃఖం వస్తుంది. ఇది ఏ వికారము కాదు అని అనుకోవద్దు, ఇది చాలా పెద్ద వికారం. కాకపోతే ఇది అణగదొక్కబడి ఉంది. దీనిని వ్యక్తపరచడానికి, ఎక్స్ప్రెస్ చేయడానికి అవకాశం దొరకలేదు. ఎదుటి వారికి అవకాశం దొరికింది అంతే. ఓం శాంతి భవన్లో ఒక స్లోగన్ రాసి ఉంటుంది. నేను దీనిని ఇప్పటికీ 40 ఏళ్ల క్రితం చదివాను, కానీ నాకు ఎప్పుడూ గుర్తుంటుంది. ఇఫ్ ఇట్ హర్ట్స్ ఇట్ ఈజ్ ఈగో. ఒకవేళ మీకు ఎక్కడైనా బాధ లేదా దుఃఖం కలుగుతుంటే అది మీ యొక్క అహంకారమే. అహంకారానికి దెబ్బ తగులుతుంది, కానీ స్వ అభిమానానికి దెబ్బ తగలదు. నిర్మలా దీది స్వమానం యొక్క కథను వినిపిస్తున్నారు కదా. స్వమానంలో ఉండే వ్యక్తి ఎప్పుడూ దుఃఖపడడు. దానికి ఉదాహరణగా చూపించారు. హనుమంతుడు రావణుడి సభలోకి వెళ్ళినప్పుడు రావణుడు అతన్ని తీవ్రంగా అవమానించాలని ఆలోచించి కూర్చోవడానికి ఆసనమే ఇవ్వలేదు. సాధారణంగా ఎవరి దూతకైనా ఆసనం ఇస్తారు, కానీ అతను కూర్చోవడానికి ఆసనం ఇవ్వలేదు. అయినా హనుమంతుడు దుఃఖపడలేదు. అతను తన తోకను పొడవుగా చేయడం మొదలుపెట్టాడు. తోకను పెంచుకుంటూ పోయాడు. ఆ తోకను చుట్టలుగా చుట్టుకుంటూ రావణుడి సింహాసనం కంటే కూడా ఎత్తుకి వెళ్ళి కూర్చున్నాడు. అసలు అది ఏ తోక? కథ అందరికీ త్వరగా గుర్తుండిపోతుంది. నేను అభిమానం అనే తోకను పొడవుగా చేసి దాన్ని అణిచిపెట్టి దానిపై కూర్చున్నానని అని అర్థం. అంటే అభిమానాన్ని అణిచివేశాడు. నిజంగా ఏ తోక ఉండదు కదా. మనమే ఆ హనుమంతులం. అందరం కూడా ఎవరైనా అవమానిస్తే మన స్వమానాన్ని పెద్దదిగా చేయాలి. ఎప్పుడైతే స్వమానం పెద్దదవుతుందో అభిమానం మనల్ని దుఃఖపెడుతుంది. స్వమానం మనల్ని సుఖపెడుతుంది. కాబట్టి మనల్ని దుఃఖపెట్టేది మనలోని అభిమానమే. కథలు అందరికీ చాలా త్వరగా గుర్తుండిపోతాయి. నేను అని తోకను పొడవుగా చేసి దాన్ని అణిచివేసి కూర్చున్నాను, నేను అనే భావాన్ని చంపేశానని అంటారు. నిజంగా ఎవరికైనా తోక ఉంటుందా? లేదు. మనమే ఆ హనుమంతులం. స్వమానం పెరిగినప్పుడు అభిమానం అనేది ఆటోమేటిక్గా కట్ అయిపోతుంది. జ్ఞాని అయినవాడు ఏమనుకుంటాడంటే, ఎదుటివారికి జ్ఞానం లేదు, పాపం వారికి తెలియదు, భగవంతుడు వచ్చాడని వారికి తెలియదు అని గ్రహిస్తాడు. వారికి మురళి ద్వారా లభించే సుఖం తెలియదు. వారికి కేవలం మన ద్వారా లభించే మర్యాదలు, మనం చేసే పనుల వల్ల వచ్చే సుఖం మాత్రమే తెలుసు. వారు వారి స్థానంలో కరెక్ట్గానే ఉన్నారు. వారికి క్షమాదానం ఇవ్వండి, అంతేకాని కన్నీళ్ల దానం ఇవ్వకండి. అలాగే నిందలు, ఫిర్యాదులు, తప్పులు వెతికే బుద్ధిని వదిలేసేయండి. ఫలానా వ్యక్తి తప్పు చేస్తున్నాడు, నన్ను దుఃఖపెడుతున్నాడు, నన్ను తిడుతున్నాడు అనే తప్పులు వెతికే బుద్ధితో నేను ఎందుకు వర్ణించాలి? అరే, అతను ఆ మాట అనేసి మర్చిపోయి కూడా ఉంటాడు. కానీ నువ్వు దాని గురించి ఆలోచించి నీ స్థితిని ఏం చేసుకున్నావు? వారు మాట్లాడి తమ నోరు పాడు చేసుకుంటున్నారు. నీదేం తీసుకుంటున్నారు? వారు ఒకవేళ వ్యతిరేకంగా మాట్లాడుతుంటే నువ్వు మనసులో మంచిగా అనుకుంటూ వెళ్ళు. మా లౌకిక తల్లి మాకు చెప్పేది, ఖబర్దార్, బ్రహ్మకుమారి అయ్యావో 7 జన్మలు ఎత్తినా నిన్ను
బ్రహ్మకుమారిని అవ్వనివ్వను అని నేను మనసులోనే నవ్వుకుంటూ అనేదాన్ని. ఈ జన్మలోనే అవుతాను, నువ్వేం చేయగలవు అని. అప్పుడు ఆమె అనేది, పళ్ళు ఇక్కిలిస్తున్నావు, బ్రహ్మకుమారివి అవ్వాలా, నా శవం మీద నుండే వెళ్ళాలి. నేను అనేదాన్ని, పళ్ళు ఇక్కిలిస్తున్నానని అంటే పళ్ళు మూసుకునేదాన్ని. ఇప్పుడు అలా నిశ్శబ్దంగా కూర్చుంది. నా శవం మీదుగా వెళ్ళాల్సి వస్తుంది అని అంటే ఆమె అంటే, అమ్మా మీరు బ్రతికుండగానే నేను వెళ్తాను అని మనసులో అనుకునేదాన్ని. నేను ఎందుకు దుఃఖపడుతూ కూర్చోవాలి? ఆమె అలా అంటుంది, ఇలా అంటుంది అని ఎందుకు బాధపడాలి? బయటవారు ఎలా అన్నా లోపల మంచిగా అనుకోవడానికి నిన్ను ఎవరు ఆపారు? వారు తప్పుగా మాట్లాడుతున్నారు. ఒకవేళ నువ్వు వారి ముందు మంచిగా మాట్లాడితే వారు సైలెంట్ అయిపోతారు. ఇకనైనా ఇది ఆపేయండి. ఇక్కడ మంచిగా ఆలోచించకుండా మిమ్మల్ని ఎవరైనా ఆపారా? మంచిగా ఆలోచించకుండా మిమ్మల్ని ఎవరైనా ఆపారా? ఆమె అనేది ఖబర్దార్, సోనిపట్ వెళ్ళావో జాగ్రత్త అని. కానీ నన్ను నా బాబా తీసుకుని వెళ్తాడు. అరే భగవంతుడి ముందు మనుషుల ఆటలు ఏం సాగుతాయి? నువ్వు మనిషి ఆత్మవు, భగవంతుడితో ఏం పోటీ పడతావు? బాబారా ఇలా మాట్లాడుతున్నా మీ బుద్ధిలో నువ్వు కూర్చో అని బాబాని పిలిస్తే మన కోట మనమే గెలిచినట్లు, విజయం సాధించినట్లు అవుతుంది. యుద్ధానికి మనం ఎప్పుడు ఓడిపోతామంటే మనం ఏడ్చినప్పుడు. యుద్ధాన్ని అప్పుడే ఓడిపోతాం. దుఃఖపడడం, ఉదాసీనంగా ఉండడం, నిరాశ చెందడం, అలసిపోవడం, విరిగిపోవడం, ఉత్సాహాన్ని వదిలేయటం, ఇవన్నీ ఒక యోగి యొక్క ఓటమిని సూచిస్తాయి. ఈ పనులను మీరు లౌకిక జీవితంలో చేసినప్పటికీ అది ఓటమే అవుతుంది. యోగ బలం అనేది ఒక అద్భుతం. మీరు బయటికి వెళ్ళినప్పుడు అక్కడ ఏదైనా పుల్టా వ్యతిరేకంగా జరుగుతుంటే లోపల మాత్రం మంచి విషయాలు మాట్లాడుకుంటూ ఉండండి. లోపల మధురంగా మురళిని వినిపించుకుంటూ ఉండండి. యోగ బలం, జ్ఞానబలం ఈ రెండూ కావాలి. అప్పుడే దుఃఖాన్ని తీసుకునే అలవాటు తప్పుతుంది. ఆశ అనేది భయపెడుతుంది. అందుకే రామాయణంలో కోరికను సురస అనే రాక్షస రూపంలో చూపించారు. ఆమె పెద్ద నోరు తెరిచి హనుమంతుడితో నిన్ను తినేస్తాను అంటుంది. హనుమంతుడు తిని చూపించు అని తన రూపాన్ని పెంచుకుంటూ వెళ్తాడు. ఆమె కూడా తన నోటిని పెద్దగా చేస్తూ తినేస్తాను అంటుంది. నువ్వు పెరిగితే నేను కూడా పెరుగుతాను అన్నట్లు ఆమె చేస్తుంది. ఇది నా వెంబడి పడడం వదలడం లేదు అని హనుమంతుడు అలసిపోతాడు. కోరికలు కూడా అంతే. మీరు వాటిని ఎంత నెరవేర్చినా అవి మిమ్మల్ని వదలవు. చివరికి హనుమంతుడు అలసిపోయి ఈగ అంత చిన్న రూపంలోకి మారాల్సి వచ్చింది. అప్పుడే సురసను జయించగలిగాడు. ఈగ అంత చిన్నగా మారడం అంటే అర్థం అన్ని కోరికలను సమాప్తం చేసుకోవడం. కోరికలే మనల్ని భయపెడతాయి. ఒక మాటను గట్టిగా నమ్మండి. ఏదైతే జరుగుతుందో అది మంచిదే. జరిగిపోయింది మంచిదే, జరగబోయేది కూడా మంచిదే. చెడులో నుండి కూడా మంచిని వెతికి తీసే కన్ను మనకి కావాలి. కానీ మీరు ఒకవేళ పదే పదే నా చుట్టుపక్కల ఉన్నవన్నీ, నా ఇల్లు, నా పిల్లలు, నా బిజినెస్, నా పని అంతా మంచిగా మాత్రమే జరగాలి అని ఆలోచిస్తే ఈ విషయంపై కొంచెం శ్రద్ధ పెట్టండి. మీరు ఎంత మంచిగా జరగాలని కోరుకుంటున్నారో నిజంగా చెప్పండి. అంత మంచిగా జరగడం సాధ్యమేనా? ఈ సృష్టి నాటకం నియమం ఏంటి? నా బంధువులందరి విషయంలో, నా వ్యాపారంలో, నా ప్రవర్తనలో, మనం ఎక్కడైతే నివసిస్తున్నామో అక్కడంతా మంచి మాత్రమే జరగాలి అంటే కుదురుతుందా? వరదలు వస్తే అందరికీ ఇళ్ళకి రావాలి. వరదలు వస్తే అందరూ ఇళ్ళకి రావాలి, నా ఇంటికి రాకూడదు. కరోనా వస్తే అందరికీ రావాలి అంటే వరదలు వస్తేనంట అందరి ఇళ్ళకి రావాలి కానీ నా ఇంటికి రాకూడదంట. కరోనా వస్తేనంట అందరికీ రావాలి కానీ నా ఇంటికి రాకూడదు. ఫ్లూ జ్వరం వస్తే అందరికీ రావాలి, నాకు రాకూడదు అని అనుకుంటే అది సాధ్యమేనా? అంతా మంచిగానే జరగాలి కోరుకోవడం కుదరదు. అందరితో ఎల్లప్పుడూ అంతా మంచిగానే జరగడం అనేది ఎన్నటికీ సాధ్యం కాదు. దీన్ని స్వీకరించండి. కానీ ఈ విషయాలు మీకు తెలియాలి. ఎందుకంటే తెలియవా అని అడిగితే తెలుసు. ఇవన్నీ స్వతంత్ర ఆత్మలవి.
తమ 63 జన్మల కర్మల లెక్కల్ని వెంట తెచ్చుకున్నాయని, వారు కూడా ఇదే చివరి జన్మలో వాటిని సమాప్తి చేసుకోవాలని మీకు తెలియదా? వారు తమ కర్మల లెక్కల్ని సమాప్తి చేసుకుంటుంటే మనం వారిని ఆపగలమా? అయ్యయ్యో పాపం, అతను ఎప్పుడు ఒక చీమను కూడా చంపలేదు, అలాంటిది అతన్ని చంపేశారు అని అనడానికి మీరు ఎవరు? ఈశ్వరీయ న్యాయంలో మీరు జోక్యం చేసుకోకండి. ఏదో ఒక కర్మబంధం ఉండి తీరింది, అందుకే అది చుక్తి అయింది. అతని అన్ని జన్మల కర్మల కథ మీకు తెలియదు. ఈ సృష్టి నాటకంలో ఎల్లప్పుడూ న్యాయమే ఉంటుంది, ఎల్లప్పుడూ ఖచ్చితంగా ఉంటుంది, ఎల్లప్పుడూ కళ్యాణకారిగానే ఉంటుంది. ఈ డ్రామాలో తప్పులు వెతకకండి, అంతా సమాప్తి అయితే అవుతుంది కదా. కానీ మనం ఇక్కడి నుండి చాలా సుఖాన్ని సంపాదించి పెట్టుకోవాలి. ఇక్కడ నుండి గట్టిగా నిశ్చయించుకుని వెళ్ళండి. 40 రోజుల వరకు ఏం జరిగినా సరే నేను ఎవరిని దుఃఖ పెట్టను. ఒక యోగి సవాల్ చేస్తాడు, ఈ ప్రపంచంలోని ఏ శక్తి నన్ను దుఃఖ పెట్టలేదు. ఇదే పనిని మన దాదీలు, మన మమ్మ బాబాలు చేశారు. ఇదే ఒక రాజయోగి యొక్క శిక్షణ. దుఃఖాన్ని ఇవ్వకండి, దుఃఖాన్ని తీసుకోకండి. మీరు దుఃఖాన్ని తీసుకోవడం ఆపేస్తే ఇతరులు మీకు దుఃఖాన్ని ఇవ్వడం కూడా ఆగిపోతుంది. ఏదైతే లోపలికి రాదో అది బయటకు కూడా వెళ్ళదు, సరేనా? ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుంటారు కదా. ఇదేమీ కష్టమైన విషయంలాగా అనిపించడం లేదు కదా. ఎవరైనా తప్పు చేసినా సరే, పోనీలే నీకు మంచి జరుగు కాక నువ్వు సుఖంగా ఉండు అని అనండి. వారు తప్పు చేసినా కూడా నీకు మంచి జరుగు కాక సుఖంగా ఉండు అని అనండి. ఇలా చేస్తే వారు మన నెత్తికెక్కుతారు అని మీరు అనుకోవచ్చు. ఎక్కనివ్వండి, మీ నెత్తి మీద ఎంతవరకు ఎక్కుతారు? మీకు అసలు తల ఎక్కడుంది? నేనైతే ఆ ఆత్మను, పాపం వారు ఎక్కడెక్కుతారు? ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుంటారు కదా, మర్చిపోరు కదా. ఎవరిపైన కోప్పడకండి, ఎవరిని గద్దించకండి, ఎవరి తప్పుల్ని వెతకండి, ఎవరిని దూషించకండి. అలా అంటే అది దుఃఖాన్ని ఇచ్చినట్లు అవుతుంది కదా. మిమ్మల్ని మీరు చాలా సుఖస్వరూపంగా, ప్రేమ స్వరూపంగా, ఆనంద స్వరూపంగా, క్షమాస్వరూపంగా మార్చుకోవాలి. అందరినీ క్షమించేసేయండి, వెళ్ళి ఆనందంగా ఉండండి. అందరికంటే మీరు ఆనందంగా ఉండండి. అందరికీ చెప్పండి, వెళ్ళండి, మౌజ్ చేసుకోండి. ఓకేనా? ఓం శాంతి.